ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ మాటలన్నీ వివరించలేము, కానీ ఇప్పుడు చదువుకున్న ఈ 3వ అధ్యాయంలో 8 ఒకదానికొకటి వ్యతిరేకమైన విషయాలు ఉంటాయి. 8 ధర్మశాస్త్రం అని, కృపని, అక్షరమని, ఆత్మ అని, మహిమ తగ్గిపోయేది, నిలిచి ఉండే మహిమని, ఇలాంటి తేడాలు డిఫరెన్సెస్ ఒక 8 ఉంటాయి. వాటన్నిటిని పట్టుకొని ఈ అధ్యాయాన్ని చాలా మంచిగా అర్థం చేసుకోవచ్చు, వివరించవచ్చు. అయితే ఎందుకు మనం ఈ సమయంలో ఈ వాక్య భాగం చూసామంటే, ఒకరోజు నుండి ఒకరోజు తగ్గిపోయే మహిమకే అంత శక్తి ఉన్నప్పుడు నిత్యము నిలిచి ఉండేదానికి మరి ఇంకెంత గొప్ప మహిమ ఉంటుంది. వారు ధర్మశాస్త్రం చదువునప్పుడల్లా వారి హృదయము ప్రభు వైపున, మీరు విన్నారు కదా మాట, 15వ వచనం చదువుతున్నాను. నేటి వరకు నువ్వు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభువుని వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం చూడబోతున్న యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి దేవుడు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూడండి. 52వ అధ్యాయంతో ఒక్క అధ్యాయం కాదు, 40వ అధ్యాయం నుంచి మనం ఇదే మెసేజ్ ప్రతి వారం మనం వింటూ వచ్చాం. ఈ 52వ అధ్యాయం వచ్చేసరికి చూడండి, మొదటి మాటే, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఈ మాట చెప్పడంలోనే ఈ అధ్యాయం దేనికి సంబంధించింది, ఈ అధ్యాయంలో ఉన్న ఎమోషన్ ఏంటి, ఈ సందేశం ఏంటి అంటే, దేవుడు మరలా వారిని పునరుద్ధరిస్తున్నాడు, మరలా వారిని దర్శిస్తున్నాడు, మరలా వాళ్ళు కోల్పోయిన దాన్ని తిరిగిస్తున్నాడు. ఈరోజు ప్రభువును ఆరాధించడం కొరకు మీరు ఏ విషయాన్ని మనసులో పెట్టుకొని ప్రభువు మీద ఆరాధన, ఈ మాటలు ఉండాలంటే, ఈ దేవుడు ఎవరంటే పునరుద్ధరించేవాడు, గాడ్ హూ రెన్యూస్. దేవుడు పరిస్థితులు నూతన పరిచేవాడు. ఎప్పుడు పరిస్థితులు ఒకలాగే ఉండవు. ఈ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఈ దేవుని దగ్గరికి వచ్చిన వారు, పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు, వాటిని ఆయన మారుస్తాడు. అంటే యెరూషలేము అంతవరకు, లేక సియోను దాని యొక్క పరిస్థితి ఏంటంటే పూర్తిగా చతికిల పడిపోయింది, పూర్తిగా కుప్పగా కూలిపోయింది, నిరాశలో, నిస్పృహలో, ఫెయిల్యూర్లో, అవమానంతో పూర్తిగా అది కుప్పగా కూలిపోయింది. మొదటి వచనంతోనే దేవుడు దానికి ఏం చెప్తున్నాడంటే, లెమ్ము లెమ్ము, ఇంతవరకు నువ్వు సంతోషం లేకుండా ఉన్నావు కదా, ఇప్పుడు ఇలాంటి వస్త్రము ధరించుకో, నీ బలము ధరించుకో, నీ సుందర వస్త్రములను ధరించుకో అని ఈ మాట చెప్పడంలో అర్థం ఏంటంటే తయారవు. అంటే ఈ మాట చెప్పే టైంకి ప్రవచనాత్మకంగా చరిత్రలో ఇంకా నాశనం ఏమీ జరగలేదు. ఈ అధ్యాయాలు చెప్పేసరికి, యెషయా గ్రంథం అంతా ఫినిష్ చేసేసరికి యెరూషలేం ఎప్పుడులాగే ఉంది, ఇజ్రాయేల్ ప్రజలు అక్కడే ఉన్నారు. ఇంకా దానికి త్వరలో ఏం జరగబోతుందంటే, అది మొత్తం శత్రువుల చేతికి అప్పగించబడబోతుంది, మొత్తం నాశనం అవుతుంది. ఆ నాశనమైన తర్వాత ఒక 70 సంవత్సరాల తర్వాత దానికి ఏం జరుగుద్దంటే, మరలా ఇదిగో నీ సౌందర్యము, వస్త్రము, బలము, ఇవన్నీ నీకు కలుగుతాయని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ నిజానికి ఎవరి గురించి, దేని గురించి మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకుంటే, ఈ 53వ అధ్యాయం కాంటెక్స్ట్లో, సందర్భంలో చూస్తే, ప్రభువైన యేసు వచ్చేసరికి యెరూషలేం రెడీ అవుద్ది. మీరు వింటున్నారు కదా మాట. యెషయా ఎప్పటివాడు, క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందినవాడు. 699 నుంచి 600 వరకు. ఈ నెంబర్స్ మధ్య ఉన్న 100 సంవత్సరాలను ఏమంటారంటే 7వ శతాబ్దం అంటారు. ఆ 7వ శతాబ్దం కాలం నాటి గ్రంథం ఇది. అప్పటికి యెరూషలేముకి ఆ గతి పట్టలేదు. యెరూషలేముకి ఒక 40 సంవత్సరాల తర్వాత, యెషయా చెప్పిన ఈ మెసేజ్ అంతా చెప్పిన ఒక 40 సంవత్సరాలకి యెరూషలేముకి ఆ ఘోరమైన గతి పట్టింది, ఇశ్రాయేలుకి ఆ నాశనం వచ్చింది. మరలా అక్కడికి ఒక 70 సంవత్సరాల తర్వాత యెరూషలేం మరలా కట్టబడింది, మందిరం కూడా కట్టబడాలి. అవి జరిగిన 400 పైన సంవత్సరాలకి వాళ్ళ ప్రభు అయిన యేసు, వాళ్ళ క్రీస్తు రావాలి. వాళ్ళ క్రీస్తు మరలా రెండవసారి వచ్చేటప్పటికి ఏమవుద్దంటే, ఈ యెరూషలేముకి అదే పరిస్థితి పడుతుంది. ఆ రెండవసారి క్రీస్తు వచ్చినప్పుడు మరలా యెరూషలేమును కడతాడు. ఈ మెసేజ్లో ఉన్న ఒక 2 ప్రాముఖ్యమైన సత్యాలు. మొదటిది పాక్షిక నెరవేర్పు, దగ్గరలో నెరవేర్పు. అది ఒక 70 సంవత్సరాల తర్వాత యెరూషలేం మరలా కట్టబడుతుంది. కానీ ఈ మాటలన్నీ భవిష్యత్తులో, ఈ రోజు వరకు ఇంకా జరగలేదు, భవిష్యత్తులో జరగబోతున్నాయి. యెరూషలేం మరలా పట్టబడుతుంది, యెరూషలేము ఘోరమైన నాశనం జరుగుద్ది, ఆ యెరూషలేమును మరలా కట్టిస్తారు. అంతకంటే గొప్ప పట్టణం కట్టడానికి దాని యొక్క రాజు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఎలా జరుగుద్దో చివరి అధ్యాయాలు మనం చూస్తాము. కానీ ఇప్పుడు ఈ వాక్య భాగం మనం ఎలా చూడాలి అంటే, ఆ మొదటి వచనం చూసారా ఏమను, ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు అనే మాట అన్నారు. అంటే అంతవరకు యెరూషలేంకి ఏ పరిస్థితి వచ్చిందంటే, సున్నతి పొందని వారు అంటే అబ్రాహాము సంతానము కానివారు, దేవుని యందు విశ్వాసం లేనివారు,
ఇశ్రాయేలు దేశానికి చెందిన వారు యెరూషలేముని ఆక్రమించుకున్నారు అనేది అర్థం. చూస్తున్నారా మీరు? ఆ మొదటి వచ్చిన 2, 3, 4 లైన్స్ ఉంది. అంటే యెరూషలేముని ఎవరు ఆక్రమించుకున్నారు? యెరూషలేములోకి ఎవరు చొచ్చుకొని వచ్చారు అంటే సున్నతి పొందని వారు. ఇప్పుడు యెరూషలేమును ఆక్రమించుకునే వాళ్ళందరూ ఎవరంటే ముస్లిమ్సే. వాళ్ళందరూ సున్నతి ఆచరిస్తారు. మరి ఆ సున్నతి సున్నతి కాదా? మరి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? సున్నతి పొందని వాడు ఒకడు కూడా నీ లోపలికి రాడు అని అన్నారంటే ఈ మాట దేని గురించి? ఇప్పుడు ఇజ్రాయేల్ని, యెరూషలేముని ఆక్రమించుకునే వాళ్ళందరూ కూడా సున్నతి పొందిన ముస్లిమ్సే కదా. వాళ్ళు అనుకుంటున్నారు ఈ దేవుడైన యెహోవాతో సంబంధం కలిగి ఉండాలంటే సున్నతి పొందుకుంటే చాలు అని అనుకుంటున్నారు. పాపం సున్నతే కాదు. ఒకవేళ విశ్వాసం లేకపోతే, హృదయానికి సున్నతి లేకపోతే, హృదయానికి సున్నతి అంటే ఏంటో తెలుసు కదండి. సున్నతి అంటే సుంతి ఆపరేషను, మగవాళ్ళకి చేసేది. అది చేసేటప్పుడు కొన్ని రోజులు దుఃఖంతో, నొప్పితో వాళ్ళు మంచం మీద ఉంటారు. ఫ్రీగా నడవలేరు, తిరగలేరు కూడా. ఈ విషయం మనం అనేకసార్లు బైబిల్లో చూస్తాం. హృదయానికి సున్నతిలో కూడాను ఆ నొప్పే బాధ ఉండాలి. హృదయానికి నొప్పి బాధ దేని బట్టి కలుగుద్ది, ఎప్పుడు కలుగుద్ది అంటే బైబిల్లో దానికి ఉపయోగించిన మాటే విరిగి నలిగిన హృదయము, మారు మనస్సు, పశ్చాత్తాపము అనే మాట. హృదయానికి సున్నతి అంటే మారు మనస్సు, పశ్చాత్తాపం. మన పాపములు బట్టి మనకి ఆ నొప్పి, ఆ బాధ కలగాలి. హృదయానికి సున్నతి కలగడం అంటే ఖచ్చితంగా మారు మనస్సు, పశ్చాత్తాపమే. హృదయానికి సున్నతి లేకుండా శరీరంలో సున్నతి చేసుకోవడం సున్నతే కాదు అని పౌలు గారు ఆయన పత్రికల్లో చాలా స్పష్టంగా చాలాసార్లు మాట చెప్పారు. కాబట్టి సున్నతి పొందని వారు, ఆ మాటకి అర్థం రెండో మాటలో ఏమని ఇచ్చారో తెలుసా? అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు అని ఉంది. ఎవరు అపవిత్రులు అంటే సున్నతి పొందని వారు. సున్నతి పొందని వారు ఎవరంటే ఈరోజు క్రైస్తవుల్లో కూడా సున్నతి లేదు, సున్నతి ఆచారం లేదు. మరి పాత నిబంధన గ్రంథం అంతా అంత సీరియస్గా చెప్పినప్పుడు దేవుడు మరి ఈ సున్నతి గురించి క్రైస్తవులకి ఎందుకు దేవుడు చెప్పలేదంటే, బాబు నేను ఆ రోజు కూడా సున్నతి గురించి మాట్లాడింది ఈ సున్నతి గురించే, హృదయానికి కలగాల్సిన సున్నతి గురించే. హృదయానికి సున్నతి కలగడం అంటే మారు మనస్సు, పశ్చాత్తాపం. ఇది లేకుండా అంటే నిజమైన విశ్వాసము, మారు మనస్సు, మీ పాపాల విషయమై పశ్చాత్తాపం, ఇది మీకు కలగకుండా మీరు అర్థం చేసుకుంటున్నారా? శరీరంలో సుంతి ఆపరేషన్ చేసుకున్నా కానీ అది సున్నతి కింద లెక్కింపబడదు, అది సున్నతిగా చూడబడదు అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ మాట మనం ఎందుకు మొదటగా చూస్తున్నామంటే ఎవరు సున్నతి పొందుతారో వారే పరిశుద్ధులు, ఎవరి సున్నతి పొందరో చూస్తున్నారా మీరు? మొదటి వచనం ఆ 3-4 లైన్స్, ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అంటే అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. అంటే సున్నతి పొందినవాడే పవిత్రుడు, సున్నతి పొందనివాడు అపవిత్రుడు. సో ఈ దేవుడైన యెహోవాకు ఎవరు చెందిన వాళ్ళంటే మేము చెందిన వాళ్ళం అని ఎవరైనా చెప్పాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ పాటించాలి. ఆ ఆజ్ఞ ఏది అంటే సున్నతి. ఇది ముస్లిమ్స్ యొక్క కాన్సెప్ట్. ముస్లిమ్స్, పరిసయ్యులు వాళ్ళందరూ పట్టుకున్న విశ్వాసం ఏంటంటే సుంతి ఆపరేషన్ చేసుకుంటే ప్రపంచంలో మనుషులు ఎంతమంది ఉంటారు, కానీ ఎవరైనా సుంతి ఆపరేషన్ చేసుకున్నారంటే దేవుడైన యెహోవాతో సంబంధం కావాలని చేసుకున్న వాళ్ళే. దేవుడైన యెహోవా అబ్రాముకు చెప్పారు, ఇదిగో నా నిబంధనలోకి నువ్వు వస్తే, నా ప్రజలుగా మీరు ఉండాలనుకుంటే నీ ఎంట పుట్టిన దాసుడైనా ఏ మగపిల్లోడైనా 8వ రోజు సున్నతి చేయించాలి అనేది దేవుడు అబ్రాముకి ఇచ్చిన మాట. ఆ ఆజ్ఞను అబ్రాము పాటించాడు. ఇలాగా అబ్రహాము దేవుడైన యెహోవాతో ఎవరైనా సంబంధము, రక్షణ కలిగి ఉండాలంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సున్నతి అనేది పాత నిబంధన గ్రంథం యొక్క ఆచారం, పద్ధతి. అయితే అదే సున్నతితో ముస్లిమ్స్ అందరూ మేము కూడా ఆ అబ్రహాముతో పాటు అబ్రహాము యొక్క దేవుడైన యెహోవాతో సంబంధము కలిగిన వాళ్ళము, యెహోవా ప్రజలము అని ముస్లిమ్స్ అందరూ క్లెయిమ్ చేస్తున్నారు. నిన్నే ఒక వీడియో ఒక పాస్టర్స్ గ్రూప్లో వస్తే ఆ వీడియో చూసిన. ఆ వీడియోలో ఏముందో తెలుసా అండి? ఒక పాస్టర్ గారు అటువైపు ఎవరున్నారంటే ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆయనకి. ఆ ఇంటర్వ్యూలో ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, అయితే యూదుడిగా ఉండాలి, లేకపోతే ముస్లింగా ఉండాలి, లేకపోతే క్రిస్టియన్గా ఉండాలి, ఈ ముగ్గురు మాత్రమే రక్షణ పొందిన వాళ్ళని చెప్తున్నాడు పాస్టర్ గారు గట్టిగా. క్రైస్తవులకి ముస్లిమ్స్కి తేడా లేదంటే లేదంటున్నాడు, ఇద్దరు ఒకటే అంటున్నాడు. అరే ఈ పాస్టర్ గారు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు అనిపించింది. అందులోకి మొన్న అసెంబ్లీలో ఏం జరిగిందో ఆ న్యూస్లో చూశారు కదా. జీవోడి గాడ్ అంటే ఏమనుందో తెలుసండి? ముస్లింలు, క్రైస్తవులు, యూదులు ఆరాధించే దేవుడు అని ఉంది అక్కడ. ఆ న్యూస్ అది చూపించి ఆ పక్కన ఇంకొక ఆయన ఏం చేస్తాడంటే, ఇది జగన్ గారు అంటే స్టూడెంట్స్కి పంపిణీ చేసిన డిక్షనరీలు, మార్కెట్లో దొరికే డిక్షనరీ చూద్దామని ఈ రెండు పక్కన పెట్టి అందులో కూడా జీవోడి గాడ్ అంటే ఏమనుందంటే ముస్లింలు, క్రైస్తవులు, యూదులు సృష్టికర్తని ఏ దేవుని గురించి నమ్ముకుంటున్నారో ఆ దేవుడు అని అన్నారు. ప్రపంచంలో ఉన్న డిక్షనరీ ఏం తెలియచేస్తుందంటే దేవుడు ఎవరు అంటే, కానీ నిజానికి అక్కడ ఉన్న లైను ముందు ముస్లిమ్స్, తర్వాత క్రైస్తవులు, తర్వాత జూయిష్ పీపుల్ ఏ దేవుడు సృష్టికర్తను నమ్ముతున్నారో ఆ దేవుడు అని చెప్పి అక్కడ డిక్షనరీలో ఉంది.
ఈ రెండు న్యూస్లు ఒకేసారి చూశాను, ఆ ఇంటర్వ్యూ. ఈ రెండు విషయాలు బట్టి అసలు ప్రపంచం అంతా ఏమని నమ్ముతున్నారు? క్రైస్తవులు, ముస్లిమ్స్, ఇజ్రాయెల్ పీపుల్ వీళ్ళందరూ ఒకే దేవుని కొలుస్తున్నారని అనుకుంటున్నారు. ఈ పాస్టర్ గారు కూడా కరెక్ట్గా ఏమన్నారు తెలుసా? ఇదిగో ముస్లిమ్స్ క్రైస్తవులు ఒక్కటే, ఎందుకంటే వాళ్ళిద్దరు దేవుడు ఒక్కటే, ఏం తేడా లేదంటే ఏం తేడా లేదు, ఇందులోనే ఉండు అందులోనే ఉండు అంటున్నాడు. ఇలాంటప్పుడు చర్చిలో ఉన్న ప్రజలు ఎంతకంటే ఈజీ ఏంటో తెలుసండి భక్తి? ఇస్లాంలో ఉండడమే. పాపం అనే కాన్సెప్టే లేదు, పశ్చాత్తాపం అనే కాన్సెప్టే లేదు. ఈ పాస్టర్ గారు అలా చెప్తే చర్చిలో ఎందుకు కూర్చోవాలి జనాలు? ప్రతిసారి పాప భీతితోని, పవిత్రత, పరిశుద్ధత, పాపంతో పోరాడడం, ఈ కాన్సెప్టే ఉండదు ఇస్లాంలో. ఇదే 5 విషయాలు నువ్వు నమ్మేవంటే నువ్వు దేవుని పిల్లడు అయిపోయాడు. ఏంటంటే ఖురాన్ మాత్రమే దేవుని ఫైనల్ మెసేజ్, మన మహమ్మద్ ఆయన మాత్రమే దేవుని యొక్క చివరి ప్రవక్త. తర్వాత రోజుకి 5 సార్లు నమాజ్ చేయడం, జీవితంలో ఒకసారి అక్కడికి వెళ్ళి కలవడం, ఏది ఆ మక్కాకు వెళ్ళడం, సున్నతి, ఇవి భక్తి, పరిశుద్ధత, సేవ, అవన్నీ లేవు ఈ 5లో. ఈ 5 మాత్రమే. జీవితానికి ఎంత ఫ్రీడమ్ ఉందో చూడండి. కానీ ఈ క్రైస్తవ జీవితంలో నువ్వు క్రియలోనే కాదు, నీ ఊహల్లో, ఆలోచనలో కూడా పాపం ఉండకూడదనేది దేవుని యొక్క సీరియస్ ఆబ్లిగేషన్. నీ ఆలోచనల్లో, నీ ఊహల్లో పాపం ఉన్నా కానీ దేవునికి నచ్చదు. నేను బయటికి చేయట్లేదు కదా ప్రభువా, బయటికి చేయట్లేదు, కానీ ఇక్కడ ఎలా ఉంది? అది చాలు, నీకు నేనేం చేయలేను, నువ్వు అడుగుతుంది అవ్వలేను. ఎందుకంటే నీ హృదయం స్టిల్ నా ముందు బాగలేదు, నీ ఆలోచన బాగలేదు, నీ చూపు బాగలేదు. చేతల్లో క్రియ ఎంతో, హృదయంలో ఆలోచన కూడా దేవుని దృష్టికి సమానం. అవకాశం లేదు కాబట్టి బయటికి చేయట్లేదు, అవకాశం ఉంటే బయటకు కూడా చేస్తాం. ఎక్కడ ఉన్నది? దొరికిపోతాం కాబట్టి బయటకు చెయ్యం. దొరకం అని అంటే ఎక్కడ ఏది ఉందో మనం బయటకు కూడా అవే చేస్తాం. అవకాశాలు రాలేదు కాబట్టి అలా చేయలేదు, అవకాశాలు వస్తే అందరం అదే చేస్తాం. ఇది క్రైస్తవుల యొక్క పరిస్థితి. దేవుడు ఎందుకు ఇవ్వడు, ఎందుకు చేయడు అంటే ఆయన మాట తప్పేవాడు కాదు, ఆయన ప్రేమ కనికరాలు లేనివాడు కాదు. దేవుడు ఏంటి ఎంతకాలం అయినా ఏమీ చేయట్లేదు అని అనుకుంటున్నా ఏదైనా ఒక విషయంలో యవనస్తులు కానీ ఎవరైనా కానీ అనుకుంటే కాదు, ఆయనే మారిపోలేదు, మనం మారట్లేదని మనం అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ప్రతిదానికి దేవుడు సమయాన్ని కూడా నిర్ణయించాడు, సమయంలోనే జరుగుతాయి. మనం అంతకుమించి ఏం చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ 52వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఈ 52వ అధ్యాయానికి వాళ్ళకున్న ఎమోషన్ ఏంటో తెలుసా? మొత్తం చతికిలు పడిపోయారు. కంప్లీట్ డిప్రెషన్, కంప్లీట్ నిరాశ, అసలు ఏమీ లేదు, జీరో. అలాంటి వాళ్ళకి దేవుడు మొదటి వచనంతో ఏం చెప్తున్నారో చూసింది. యెరూషలేముకి, సియోనికి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకో, సుందరమైన నీ వస్త్రాలు ధరించుకో అని అన్నాడంటే అది బలము ఉడికిపోయి చతికిలు పడిపోయింది, అది కింద పడిపోయింది. ఆ నిరాశలో చతికిలు పడిపోయిన ఉన్న ఆ పట్టణాన్ని, ఇశ్రాయేల్ని మరలా ఆయన లేవనెత్తుతున్నాడు. అది మెసేజ్. ఇంతకీ ఎలా లేవనెత్తుతాడు ఈయన అంటే ఆ 2వ వచనంలో ఏం చెప్పారో చూడండి. ఇప్పుడు ఎలా? ధూళి దులుపుకొనుము యెరూషలేమా అంటే అంతవరకు యెరూషలేం ఎక్కడుంది? యెరూషలేం అంటే యాజ్ ఏ సింబల్ ఆఫ్ ఇజ్రాయెల్ దేశమంతా. ఇజ్రాయెల్ దేశమంతా ఏ పరిస్థితులు ఉందంటే ధూళిలో కూర్చున్నారు. ధూళిలో ఒక వ్యక్తి ఎప్పుడు కూర్చుంటాడు? పాత నిబంధన గ్రంథం ప్రకారం ఘోరమైన శ్రమ. ఆ శ్రమ కూడా మామూలుది కాదు. ఖచ్చితంగా దాంట్లో దేంతో సంబంధం ఉంటుందంటే మరణం. దావీదుకి చెందిన వాళ్ళందరినీ ఎవరు పట్టుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన అక్కడ కూర్చున్నాడు. కూర్చున్నావేంటి? నేను వాళ్ళని నీ చేతికి అప్పగిస్తానంటే మరలా దేవుడు కోల్పోయిన తన వారిని తిరిగి రప్పించాడు. యోబు గారు ఆయన కూడా ఎప్పుడు ధూళిలో కూర్చున్నారో తెలుసా? తన పిల్లలు చనిపోవడం, ఆస్తి ఎగిరిపోవడం అనేది ముఖ్యమైన కారణం కాదు. అన్నిటికంటే పెద్ద నష్టం ప్రాణ నష్టమే. దేవుడు తనతో ఈ చెప్తున్నాం ఈ మాట ఏంటో తెలుసా? ఇదిగో ధూళి దులుపుకొనుము యెరూషలేమా అని అన్నాడంటే ఏదైతే నువ్వు కోల్పోయావో తిరిగి నీకు మళ్ళీ ఇస్తాను. అది మెసేజ్. ఎలా ఇస్తావు? అది మరణం, రివర్స్ అవ్వదు. ఎలా ఇస్తావంటే ఇదిగో వినండి, ఆ కాంటెక్స్లోనే 53వ అధ్యాయం తర్వాత ఉంది. ఆ 53వ అధ్యాయంలో మీ బదులు, మీ వంతు, మీ స్థానంలో ఇంకొక ఆయన మరణిస్తాడు కాబట్టి మీ మీద నుంచి మరణాన్ని నేను దొర్లిస్తాను, తప్పిస్తాను. మరణం నుంచి ఏదైనా వెనక్కి వస్తుందా అంటే వస్తుంది. ఎలా? నువ్వు చెప్పావు కదా ఒకసారి జీవితం, ఒకసారి మరణం, మరలా వెనక్కి ఎలా వస్తుందంటే ఒక ఆయన మరణాన్ని ఓడించడానికి రాబోతున్నాడు. మరణాన్ని ఓడించే సేవకుడు, ఒక సేవకుడు ఉన్నాడు యెహోవాకి. ఆ సేవకుడు మరణాన్ని ఎలా ఓడిస్తాడంటే మరణించి తిరిగి లేచి. అలాగా తిరిగి లేవాలి అంటే ముందు మరణించాలి. మరణించాలంటే ఖచ్చితంగా శరీరం ఉండాలి. అందుకు మరణాన్ని ఓడించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు దేవుడు మాత్రమే. ఆ దేవుడు మాత్రమే. మరి మరణించడం అసాధ్యం దేవునికి. ఆయన మరణించాలంటే శరీరాన్ని ధరించాలి. 52వ అధ్యాయం 13వ వచనం, ఆలకించుడి. ఏంటి ఆలకించాలి? నా సేవకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూర్చిన మెసేజ్ మీరు వినండి.
ఈ మెసేజ్ వింటే చాలు మీరు ఏమవుతారో తెలుసా? ఆ పైన ఉన్న వచనం చదువుతున్నాను చూడండి 12. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. అంటే ఏంటి? హరిగా కాదు. అయ్యి బాబోయ్ చిన్న అవకాశం వచ్చింది గోడగెంతి తప్పించుకుని పారిపోదాం, అలా కాదు. ఎలా వెళ్తారో తెలుసా మీరు? ఆ 12 వచనం 2వ లైన్ చూడండి. ఎలా వెళ్తారో తెలుసా? ఏదో అవకాశం వచ్చింది, ఆ శత్రువు ఏదో అటు తిరుగు పని ఏదో పనిలో ఉన్నాడు కాబట్టి ఇటు నుంచి మీరు మెల్లగా తప్పించుకొని గోడల గెంతి జారిపోయి పారిపోదాం అనుకుంటున్నారేమో. అలా కాదు. మీరు ఎలా వెళ్తారో తెలుసా? ఆ 2వ లైన్ చూడండి. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును. అంటే మీరు మామూలుగా వెళ్ళరు సార్. ఒక పెద్ద యుద్ధానికి వెళ్ళి రాజుగారు సైన్యం మరలా వెనక్కి వస్తారు చూడండి. విజయం వల్ల వచ్చిన ఆ అతిశయము, ఆ ఆనందము, అది ప్రపంచమంతా మిమ్మల్ని చూస్తుంది. 2వ వచనం చదువుతున్నాను. లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి అని దేవుడు ఎప్పుడైనా మాట్లాడారంటే అర్థం ఏంటంటే అది సిటీ. నీ మెడకట్లు విప్పుకొనుము. మెడకట్లు ఎవరికి ఉంటాయండి? మెడ మీద కట్లు. నీ మెడకట్లు విప్పి వేసుకొనుము అన్నారంటే వాళ్ళు అంతవరకు ఎందులో ఉన్నారు? బాండేజ్లో ఉన్నారు. సో ఇప్పుడు ప్రభువును ఆరాధించడానికి ఇక్కడ ఉన్న మనకి ఎవరికైనా ఈ బాండేజ్ దుఃఖమే కావచ్చు, ఏడుపే కావచ్చు, నష్టమే కావచ్చు, మరణమే కావచ్చు, దేవుడు ఈ వాక్య భాగాన్ని బట్టి ఇస్తున్న పిలుపు ఏంటంటే నువ్వు ఏ నష్టంలో, ఏ భయంలో, ఏ సమస్యలో ఉన్నావో అందులో నుంచి నిన్ను విమోచిస్తున్నాను. నువ్వు ఏ పనిష్మెంట్తో నీకు అక్కడ కూర్చోబెట్టానో ఆ జైల్లో నుంచి, ఆ చెరలో నుంచి నేను మిమ్మల్ని బయటికి రాపస్తున్నాను. కాబట్టి లేచి కూర్చుండుము. అంటే వీళ్ళు కనీసం కూర్చున్న స్థితిలో కూడా లేరు. ఏ స్థితిలో ఉన్నారో తెలుసా? కిందన పడిపోయే స్థితిలో ఉన్నారు. అంటే చతికిల పడిన స్థితిలో ఉన్నారు. 3వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఊరకే అమ్మబడితిరి కదా, రోకలియ్యకయే మీరు విమోచింపబడిదరు. దేవుడు చెప్తున్న ఈ విమోచన 53వ అధ్యాయంలో. మీరు మీ చేతులతో ఖర్చు పెట్టి మీరేదో బలిగా అర్పించి, వినండి, మీరు విమోచింపబడరు. మీరు ఎలా విమోచింపబడతారో తెలుసా? మీ దగ్గర ఏ ఖర్చు ఉండదు, కానీ విమోచింపబడతారు. విమోచన అనే మాటకు అర్థమే ఒకదాన్ని విమోచించాలంటే, కొనాలంటే దానికి అవసరమైన సమానమైన ప్రైస్ అక్కడ పే చేయాలి, అంటే వెల చెల్లించాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? వెల చెల్లించకుండానే విమోచింపబడదురు. అంటే మనం చెల్లించాల్సిన వెల దేవుడు ఇంకొక రకంగా ఆయన చెల్లిస్తాడు. ఆ వెల ఎలాగా అంటే చూడండి, మన ప్రాణం విమోచింపబడడానికి ప్రాణానికి సమానమైంది అక్కడ పెట్టాలి. ప్రాణానికి సమానమైనది ఏం పెడతాం? ప్రాణానికి సమానమైన విలువ ప్రాణమే. ప్రాణానికి సమానమైన విలువ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆ మాట బైబిల్లో రాయించారు, గుర్తుందా మాట? ఎక్కడుంది? 49వ కీర్తన. అది చేయలేదు, ఇది చేయలేదని నువ్వు ఫీల్ అవుతారంటే ఎంతసేపు? అది కాదు, అన్నిటికంటే పెద్దదే చేశాను నీకు, నువ్వు దాన్ని గుర్తించట్లేదు కాబట్టి మిగతావన్నీ ఇవ్వట్లేదని నీవేమో మొహం చిన్నపుచ్చుకుంటున్నావు, నా మీద ఏడుస్తున్నావు, నన్ను ప్రశ్నిస్తున్నావు. అసలు నేను బతికించడమే, నిన్ను భరించడమే చాలా పెద్దది. ఈ మాట విన్నారా? ప్రపంచంలో ఎవరికైనా ప్రభు మరి వాళ్ళందరికీ ఇచ్చావంటే నీ దృష్టికి ఎవరు అత్యల్పమైన వాళ్ళు, వేస్ట్ వాళ్ళు, అలాంటి వాళ్ళని దేవుడు ఒక రాజుగా చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి మీద ఖర్చు చేసిన కృప కంటే నీ మీద ఖర్చు చేసిన కృప ఎక్కువ. అర్థమైందని నేను చెప్పాను. నీకు తెలిసిన ఒక వ్యక్తి గురించి అంటున్నాను. ఎవరైతే వేస్టో, ఎవరైతే నీ దృష్టికి చాలా నీచంగా, అసహ్యంగా కనిపిస్తారో అలాంటి వాళ్ళకి దేవుడు కృప చూపి భారతదేశాన్ని ప్రధానమంత్రిని చేశాడు అనుకోండి, స్టిల్ దేవుడు ఆ వ్యక్తి మీద చూపించిన కృప కంటే నీ మీద చూపించిన కృప ఎక్కువ. నువ్వెవరో, నీ మనసు ఏంటో, నీ పాపపు స్వభావం ఏంటో నీకు అర్థమైతే, ప్రభువా నువ్వు నా దృష్టికి ఎవరైతే వేస్ట్ ఫీల్ అనుకుంటున్నారో అలాంటి వారిని నువ్వు భారతదేశానికి రాజుగా చేయడానికి ఎంత కృపను వెచ్చించావో, వినియోగించావో, నన్ను బతికించి ఉంచడానికి ఈ రోజు కూడా అంతకంటే ఎక్కువ కృపను చూపావు. అంటే ఇప్పుడు దేవునికి మనం ఏం ఒప్పుకుంటున్నట్టు, మన గురించి మనం ఏం అర్థం చేసుకున్నట్టు అంటే, అసలు నేను ఈ రోజు వరకు ప్రాణాలతో బతికుండడానికే నేను యోగ్యుని కాను, ఇంకా నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, మరి వాళ్ళందరికీ ఇచ్చేవు అని మాట్లాడడానికి మన దగ్గర అసలు ఏ మాత్రం హక్కు లేదు. ఎవరైనా వచ్చి ఇంకా నువ్వు అక్కడే ఉన్నావా, ఇంకా నీ స్థితి అదేనా, ఇంకా నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావా, మరి నీ దేవుడు నీకేం చేశాడంటే, చూడు నాకు దేవుడు ఎంత చేశాడో అని ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు ఆ బ్రదర్కి నేను చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? దేవుడు నీకు ఎంత చేసినా, ఎన్ని ఇచ్చినా, నాకేమి ఇవ్వకపోయినా స్టిల్ నీకంటే ఎక్కువ కృప నా మీద చూపించాడు. ఎందుకంటే ఐఎమ్ టోటలీ అన్డిజర్వ్డ్. ఈ విషయాన్ని ఎవరు ఒప్పుకుంటారంటే అసలు? ఈ విషయం పౌలు గారికి అర్థమైంది. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పాపుల్లో ప్రధానుణ్ణి అని అన్నారు. ఇదేంటి అంత పెద్ద మాట అనేసాడు? అదేదో ఆయన రక్షణ పొందిన మొదటి రోజుల్లో అనలేదు, రక్షణ పొంది చాలా సేవ చేసిన తర్వాత రోజుల్లోనే అన్నాడు, పాపులందరిలో నేనే ప్రధాని, అంటే నేను చీఫ్ సిన్నర్ అన్నాడు. అర్థమవుతుందా? పాపులందరిలో నేనే నెంబర్ 1 సిన్నర్ అన్నాడు. ఇది మామూలు విషయం కాదు అసలు. పౌలు లాంటి వ్యక్తి మాట్లాడడం అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అందరికంటే ఎక్కువ కృప దేవుడు నాకే ఇచ్చాడు. కాబట్టి ఆ టైంలో పౌలు గారు జీవించి ఉన్న కాలంలో రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఎవరు పరిపాలిస్తున్నారో ఆయన్ని చక్రవర్తిని చేయడానికి దేవుడు ఎంత కృప చూపించాడో అంతకంటే ఎక్కువ కృప నా మీద చూపించాడని పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం. ఈ కాన్సెప్ట్ రక్షణ పొందిన ప్రతి ఒక్కరిది.
రక్షణ పొందిన వారికే అర్థమవుతుంది వారు ఎంత ఘోరమైన పాపులో, వారి హృదయం ఎంత ఘోరమైన పాపపు స్వభావం కలిగినదో వాళ్ళకే అర్థమవుతుంది. అయ్యి బాబో, ఇంత ఘోరమైన వాడిని బతికొండడమే, నన్ను ఇంకా దేవుడు భరించి ఇంకా ఈ భూమి మీద నాకు దినాలు ఇవ్వడమే ఎంతో చెప్పలేనంత కృప, ఇంకా నాకు అది చేయలేదు ఇది చేయలేదని మొహం చిన్నబుచ్చుకోవడం ఏంది అసలు. చర్చలకి చాలామంది వస్తారు, కానీ ఆ మ్యూజిక్ బట్టి మొహంలో నవ్వు వెలుగు ఉంటుంది. వాళ్ళు వేసుకున్న బట్టలు బట్టి, చుట్టూ ఉన్న సెటప్, కలర్స్, లైట్స్, వాటి బట్టి మొహాలు వెళ్ళిపోతుంటాయి. అందరూ కలిశారు కాబట్టి, ఇంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఇంట్లో మంచి భోజనం వండుకొని వచ్చారు కాబట్టి, లేకపోతే చేతిలో డబ్బులు ఉన్నాయి, చర్చి తర్వాత తిన్నగా హోటల్కి వెళ్తాం కాబట్టి, ఇలాంటి కారణాల వల్ల మొహాలు వెలుగుతాయి. కానీ నిజానికి వాళ్ళ కుటుంబాలు, జీవితాలు, సమస్యలు, పరిస్థితులు చూస్తే అందరూ ముఖం చిన్నబుచ్చుకొని చతికిలు పడిన వారే. అలాంటి వాళ్ళకి 52వ అధ్యాయం 1వ వచనంతోనే దేవుడిస్తున్న పిలుపు ఏంటో తెలుసా? లెమ్ము, లేచి కూర్చో, మొత్తం అంతా ఇలా నేర్చిల్లిపోయావే, బలము ధరించుకో. నీ మనసు బాగులేక ఏం స్నానం చేస్తాం, ఏం బట్టలు వేసుకుంటాం అనుకుంటున్నావు కదా, మంచిగా సౌందర్యవంతమైన బట్టలు ధరించుకో. ఎందుకంటే ఇక్కడ నుంచి నీ పరిస్థితి నేను మారుస్తున్నాను. దేవుడు చెప్తున్న మాట మీద ఎవరికైతే విశ్వాసం ఉంటుందో మీరందరూ ఈ చెప్తున్న మాటలు బట్టి, ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు చెప్పావంటే నిజంగా చేస్తావు, ఈ మాటలు నాకే అని మీరు తీసుకొని ప్రభువును బట్టి, ఆయన మాట బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. ఈ వారం అంతా కూడాను మీరు అదే ధైర్యంతో ఫేస్ చేయాలి. ఎంతసేపు నిరాశ ఏంటో జీవితం అన్నిటి వెళ్ళడం, చర్చి నుంచి అలా వెళ్ళకూడదు. దేవుని కలుసుకున్న వాళ్ళు ఎవరు వచ్చినట్టే వెళ్ళరు. ఇదే మనం ప్రార్థన ప్రారంభించడానికి ముందుగా ఈ మాటే చెప్పుకున్నాం. దేవుని కలుసుకున్న వాళ్ళు ఎవరు ముందు ఎలా వచ్చారో వెళ్ళినప్పుడు అలా వెళ్ళరు. మరి దేవుని కలుసుకున్నట్టు కాదు. ఒక పెద్ద సెలబ్రిటీని కలుస్తున్నామనే ఆనందం ఎంత ఎక్కువ ఉంటుందో, కలిసిన తర్వాత అయ్యి బాబు ఎగిరి గంతులేస్తారు. ఈ 7వ వచనం నుంచి చూడండి, 49వ కీర్తన 7వ వచనం నుంచి, ప్రాణానికి ఏం పెట్టి ప్రాణాన్ని కాపాడుకోవచ్చు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అక్కడే ఉంది, రోకలియ్యకే మీరు విమోచింపబడదురని ఉంది. అరే ఇదేంటి, ఇక్కడ ఎవడు ఏ విధము చేత ఏ రకంగా ప్రయత్నించినా మరణాన్ని తప్పించుకోలేరు మీరు అని ఎక్కడుంటే, అక్కడేంటి అసలు పైసా ఖర్చు అవ్వకుండానే మిమ్మల్ని విమోచింపబడతారని అక్కడ ఉంది. ఇప్పుడు మనం చూస్తే 52వ అధ్యాయం 2-3 వచనాలు తర్వాత మాటలు చూడండి. 8వ వచనం, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. 9వ వచనం చివరి 2 లైన్ చదవండి. నవీన్ చదువుతున్నారా? వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండాల్సిందేనా? మరి ఈ మాట దేవుడు కీర్తనలు ఎందుకు పెట్టాడు? మరి ఎవ్వరూ మరణం నుంచి బయటపడలేకపోతే మరి దేవుణ్ణి ఆరాధించమని ఈ మాటను ఎందుకు పెట్టాడు? ఆరాధించే కీర్తనలో ఇది దేవునికి వర్షిప్ ఎలా అవుతుంది? దేవునికి వర్షిప్ అది ఎలా అవుతుంది తెలుసా? ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లు ఉండాల్సిందే. అలాంటి అసాధ్యాన్ని కూడా దేవుడు మన చేతిలో పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా విమోచించి పెడతాడు. ఎలాగా? ఈ మాట 52వ అధ్యాయంలో చెప్పాడు, 53లో చూపించాడు. యెషయా గ్రంథం. ఒక మనిషి మరణాన్ని తప్పించుకోవడం అసాధ్యం, మరణించిన వాడు మరలా తిరిగి వెనక్కి రావడం అసాధ్యం. కానీ యేసుక్రీస్తు అనే యెహోవా సేవకుని చేత మరణాన్ని ఓడించడం ద్వారా మరణించిన వాళ్ళని తిరిగి లేపి మరలా జీవితాన్ని దేవుడిస్తాడు. మరణకరమైన పరిస్థితిలో ఉన్నవారిని, అది భయమే కావచ్చు, మరణమే కావచ్చు, అంత పెద్ద అసాధ్యమైన సమస్య కావచ్చు, దేవుడు ఫ్రీగా విమోచిస్తాడు. ఫ్రీగా నేను విమోచిస్తానని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకెలాగే ఉన్నారంటే మీరేం నమ్ముతున్నట్టు? నా మాట కూడా మీరు నమ్మరా? సమస్య అదే కదా. ఈయన ఎంత ధైర్యం ఇచ్చి మాట్లాడుతూ ఉంటే, మీరు ఓరకే అమ్మబడ్డారు, రోకలివ్వకే మీరు మరలా విమోచింపబడతారు. ఈ మాట నాది. ఈ మాట మీరు నమ్మిన వాళ్ళైతే ఎగిరి గంతేస్తారు. ఈ మాట మీరు నమ్మిన వారైతే 7వ వచనం చేస్తారు. 7వ వచనం ఏముందో చూడండి. ఈ మాట మీరు నమ్మిన వారైతే ఏం చేస్తారు? సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సుందరము, సౌందర్యము అనే మాట మొదటి వచనంలో వాడాడు, మరలా ఇదిగో ఎక్కడ వాడాడు. కావాలంటే 8వ వచనం కూడా చూడండి. ఆలకించుము, నీ కావలివారు పలుకుచున్నారు. నీ కావలివారు అంటే ఎవరో తెలుసా? కావలివారు, కాపురులు అంటే ఎవరో తెలుసా? నేను మీకోసం నియమించిన సేవకులే ఏం చేస్తున్నారు? పలుకుచున్నారు అండ్ కూడుకొని గట్టిగా పాడుచున్నారు బిగ్గరగా. ఏం పాటలు? 7వ వచనంలో ఉన్నదే. 7వ వచనంలో ఉన్న మెసేజే. నీ కావలివారు పలుకుచున్నారు, వాళ్ళు చెప్తున్న మెసేజ్ అదే, వారు పాడుతున్న పాటలు కూడా అవే. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఉచితంగా విమోచిస్తాడు. నువ్వు కూర్చున్న ధూళిలో నుంచి, నువ్వు ఎందులో పడిపోయావో, చతికిలు పడిపోయావో, నిరాశతో దుఃఖంలో నుంచి, అందులో నుంచి లేవాలి. నా బలం ఉడికిపోయింది, నాకు అసలు ఆశ లేదు, అసలు శక్తి లేదు అనుకుంటున్నామేమో. లెమ్ము, బలము ధరించుకోను, అది మెసేజ్. ఎందుకంటే ఇది యెహోవా వాక్కు.
దేవుడైన యెహోవా సెలవిచ్చిన తర్వాత అది నెరవేరకుండా ఉంటుందా? ఆయన ఒక మాట చెప్పిన తర్వాత అది జరిగించకుండా ఉంటాడా? అది ఈ మాట మీరు నమ్మిన వారైతే మీరు ధైర్యం తెచ్చుకోవాలి. మీరు ఎంత పెద్ద సమస్య నిరాశలో ఉన్నా కానీ అందులో నుంచి మిమ్మల్ని ఆయన విమోచించబోతున్నాడు అనేది మెసేజ్. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తాం. 4వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం.